హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు పడిన కష్టమంతా తీరినట్టుగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్‌గా రాములవారి ప్రతిష్ఠ వీడియోస్ అన్నీ నేను అప్‌లోడ్ చేశాను కదా! అందుకని కోదండరామాలయంలో ఉన్న గ్రామ పెద్దలు ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు మా వారికి, నాకు చిన్న సన్మానం అయితే చేశారు. యూట్యూబ్‌లో మన రాములవారి వీడియోలు చాలామంది చూసి అందరూ సంతోషపడ్డారంటండి. అందుకని మా ఇద్దరికి పిలిచి సన్మానం చేసి ఆ సీతారాముల ఎదురుగుండా మాకు ఆ రాముల వారి పటాన్నైతే మాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. యూట్యూబ్ నుంచి వచ్చే మనీ చాలా తక్కువండి. సంవత్సరానికి 10,000 కూడా రావడం చాలా కష్టం. ఎందుకంటే మన చిన్న చిన్న యూట్యూబర్స్ కాబట్టి మనకి మనీ ప్రతి నెల అనేది రాదు. కాకపోతే నేను డబ్బుల కోసం ఇలాంటి వీడియోస్ చేయట్లేదు. ఒక గుర్తింపు కోసం మనిషికంటూ ఏదో ఒక గుర్తింపు కావాలని నాకిష్టమైన ఈ ఫీల్డ్‌లో నేను వీడియోస్ తీయడం, ఏ జాతరకెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఆలయానికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి చూపించడం నాకు అలవాటు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టెంపుల్‌కి వెళ్ళే అవకాశం ఉండదు. అందుకని నేను వెళ్ళిన ఆలయాల్ని ఇంకొంతమంది చూస్తే ఆ స్వామి ఆశీస్సులు అందరికీ కలుగుతాయని నేను ఇలాంటి వీడియోస్ అన్నీ తీసి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. నాకు నా కష్టాన్ని గుర్తించి ఇలా ఆలయంలో గ్రామ పెద్దలందరూ కలిసి ఇలా చిన్న సన్మానం అయితే చేశారు. మొదటిసారిగా యూట్యూబ్‌కి ఇలా రాముల వారి ఆశీస్సులు రావడం, యూట్యూబ్ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాగే సహాయంగా ఉండి ఇంకా నన్ను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా సన్మానం చేయడం. అది కూడా రాముల వారి సన్నిధిలో ఒక వీడియోస్ తీసి అప్‌లోడ్ చేయాలంటే చాలా కష్టం. దానికి ఎడిటింగు అవన్నీ చెయ్యాలి. ఇంట్లో పని చేసుకుంటూ ఇలా గుడికి వెళ్ళి వీడియోస్ తీసి అవన్నీ ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఇలాగే ప్రతి ఒక్కరూ మనం చూసింది ఇంకో నలుగురు చూస్తారని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ అన్నీ చూడొచ్చు. రామలక్ష్మణ